రహస్యములను గూఢమైన సంగతులను నీకు తెలియజేయును. అయితే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని అంటలేదు. మొరపెట్టడం అంటే ఏంటిది? సింపుల్గా ప్రార్థన చేయడం. ప్రార్థన చేయడం అన్నప్పుడు మనము ఏ సిచ్యువేషన్లలో ప్రార్థన చేస్తాం అంటే ఎప్పుడెప్పుడు చేస్తాం? బాధలు ఉన్నప్పుడు చేస్తాం. ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే మనం బయటకు వెళ్తాం అనుకోండి, ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం? ఏడ్చుకుంటా దేవుడని ఇప్పుడు బయటకు పోతానని ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తాం. దేవుడని నేను వెళ్తున్న ప్రయాణంలో తోడేడు వెళ్ళమని ప్రార్థన చేస్తాం. అదే ఇప్పుడు హన్నా ఉన్నది, ఆమె ఏంటిది? మాటలు రానంతగా ఏంటిది? అంత లోపల దుఃఖం పెట్టుకొని ఉన్నది కాబట్టి మాటలు రాకపోవడం వల్ల ఏం చేసింది? తను మూలుగుతూ ఉన్నది. తన మనసు ఏం చేస్తాను? దేవునికి ఆ టైంలో మొరపెడుతుంది. అంటే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఏంటిది? మనం దేవునికి ప్రార్థన చేస్తాం. సమయాన్ని బట్టి సందర్భానికి తగ్గట్టుగా మన ప్రార్థన కూడా ఉంటుంది. ఏడ్చే టైంలో ఏడుస్తాం, నార్మల్గా ప్రార్థన చేసే టైంలో ఏం చేస్తాం? నార్మల్గా ప్రార్థన చేస్తాం. ఇక్కడ చూడండి, మొరపెట్టే నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను. ఈ ఉత్తరం ఇచ్చేది అన్న కాడ మన రెండు విషయాలని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఉత్తరం ఇవ్వడం అంటే రెండు రకాలుగా మనకు జవాబు వస్తుంది. ఏంటంటే ఒకటి వెంటనే జవాబు రావడం, రెండోది ఏంటిది? ఆలస్యంగా జవాబు రావడం. మనం ఈరోజు ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలంటే మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటాడు? నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను. అంటే నాకు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకు నేను ఏం చేస్తా అంటాడు? జవాబు ఇస్తా అంటాడు. కానీ ఇక్కడ వెంటనే ఇస్తా అని కానీ కొంచెం లేట్గా ఇస్తా అని కానీ చెప్పలేదు. దేవుడు వెంటనే ఎప్పుడు సహాయం చేస్తాడు అన్నప్పుడు ఎర్ర సముద్రం ముందట ఉన్నది, వెనుక సైనికులు ఉన్నది, ఎవరు? శత్రు సైన్యం ఉన్నది. ఆ టైంలో వెంటనే ఇట్లా దాన్ని పాయలు చేయకపోతే ఏం జరుగుద్ది? కాబట్టి రాత్రంతా అక్కడి గాలి రప్పించి దేవుడు అక్కడ పాయలు చేసిండు. ఓకే, రాత్రంతా దేవుడు టైం తీసుకొని అనుకుందాం అనుకునేటప్పుడు, కానీ యెహోషువ ఉన్నాడు, సూర్యుడు చంద్రుడు ఆగిపోవాలని అన్నాడు. అప్పుడు ఏం జరిగింది? అదే రోజు జరిగింది, కానీ సంవత్సరం తర్వాత ఈ పని జరగలేదు. ఎప్పుడు జరిగింది? మొరపెట్టినప్పుడు వెంటనే జరిగింది, అంతే కదా? కానీ మొరపెట్టినప్పుడు కొన్ని సందర్భాలలో లేట్గా జరుగుతుంది. అయితే ఒక అమ్మ ఏం చేసిందటంటే, ద్రాక్ష పళ్ళ తోట ఉన్నదట. అక్కడ నుంచి సైడ్ నుంచి పోతుంటే రకరకాల ద్రాక్ష పళ్ళలోనే ఈ ముసలమ్మకి ఏమనిపించిందంటే, అబ్బా గిన్ని ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, నాకు తినాలనిపించిన వాళ్ళు అక్కడ యజమాని కనిపించింది. అనుకోకుండా ఆ యజమాని ఆ టైంలో అక్కడ ఉన్నాడు. ఆయన దగ్గర పోయి అన్నది కదా, నాకు కొన్ని ద్రాక్ష పళ్ళు ఇవ్వండి, 4 గెలలు ఇవ్వండి అన్నదట. అమ్మ నీకు 4 గెలలు ఏంది, తట్ట తీసుకున్నా అన్నాడట. అన్నవాళ్ళు ముసలమ్మ నాకు తట్టడి ఇస్తాడని చెప్పి తట్ట తీసుకొచ్చింది. నువ్వు ఇక్కడనే ఉండు, నేను ఇప్పుడు తీసుకొస్తా అని చెప్పి పోయిందట. 5 నిమిషాలు అయింది, ఒక 10 నిమిషాలు అయింది, 15 నిమిషాలు అయింది, 30 నిమిషాలు అయింది. ఇక ముసలమ్మకి ఏమనిపించింది? ఇక కోపం వస్తుంది. గింత పెద్దోడైంది, నా తట్ట దొంగతనం చేసిండు, అట్లా అడిగితే నేను ఇవ్వకపోదు నా అని చెప్పి ఇక చూస్తాడట. ఇంకా అతను గింత ఘోరం, గింత పీనిస్తాడా, ఈ తట్ట కోసం అనుకుంటే ఏం చేస్తాడంటే, ఈయన నచ్చేటట్లేదు, నేనే వెళ్ళిపోతాను, ఎవరి తిరిగి వెళ్ళిపోతాను. అప్పుడు ఆ యజమాని వచ్చి, ఓ అమ్మాయికి పళ్ళ దాని అన్నాడు అని తట్ట నిండా పళ్ళు తీసుకొచ్చింది. అమ్మ నువ్వు ప్రేమతో నన్ను అడిగిను కాబట్టి నీకు ఒక 4 ఇచ్చు నాకు ఇష్టం లేదు, నా దగ్గర ఉన్న పళ్ళల్లో రకరకాల మొత్తం కోసిచ్చేసరికి ఏమైంది? టైం అయింది, అందుకని లేట్ అయింది, క్షమించమ్మా అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చింది. హల్లెలూయా. అయితే దేవుడు ఉత్తరం ఇస్తాడు, కానీ కొన్ని సందర్భాలలో ఏం జరుగుతుంది? లేట్ అయినప్పుడు అంటే దేవుడు లేట్ చేస్తేనే ద బెస్ట్ ఇస్తాడా అని కూడా మనం అనుకోవాలి. అంటే దేవుడు ఆలస్యం చేస్తేనే మంచిది ఇస్తాడు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇచ్చేది ఏదైనా సరే ఏంటిది? శ్రేష్టమైనది ఇస్తాడు. ఇప్పుడు ఒక రాజు ఇవ్వను అనుకోండి, ఒక రాజు ఒక వ్యక్తికి బహుమానం ఇవ్వాలి, అతని స్టేటస్కి తగ్గట్టు బహుమానం ఇస్తాడు, అంతే కదా? అట్లనే దేవుని దగ్గరికి వచ్చి మీరు అడిగినప్పుడు దేవుడు సమయాన్ని బట్టి ఇస్తాడు. ఎట్లా అంటే యోసేపు ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? జైల్లో. అతని దగ్గరికి 2 వ్యక్తుల్ని తీసుకొచ్చి పడేసిండు. ఎవరంటే ఒకటి భక్ష్యకారుడు, ఇంకొక అతను పానదాయకుడు. భక్ష్యకారుడు అంటే ఏంటంటే కేక్స్ బ్రెడ్లో తయారు చేసే వ్యక్తి. పానదాయకుడు అంటే ద్రాక్షరసాన్ని రాజుకు అందించే వ్యక్తి. ఇద్దరు ఏదో కేసు ఉన్నది, దొంగతనం కేసు ఏదో, ఆ విషయంలో రాజు వీళ్ళిద్దరి మీద అనుమానం పడి తీసుకొచ్చి ఏం చేసిందంటే ఈ జోసెఫ్ ఉన్న జైల్లో పడేసిండు. వాళ్ళిద్దరు కళలు కన్నారు, ఆ కళలకు భావం జోసెఫ్ చెప్పిండు. చెప్పిన తర్వాత జోసెఫ్ చెప్పినట్టే జరిగితే ఈ రాజుకు ద్రాక్షరసం అందిస్తాడు కదా, అతని జాబ్ అతనికి వచ్చింది. రాజు పక్కకు పోయి నిలుస్తున్నాడు, మంచిగా ఆనందంలో ఉన్నాడు. జోసెఫ్ని ఏం చేసిండు? మర్చిపోయాడు. జోసెఫ్ అతనికి హెల్ప్ చేసిండు. ఎప్పుడు కలబడి అతను బాగా
ఆ ఆలోచనలలో ఉన్నప్పుడు అటువంటి టైంలో జోసెఫ్ హెల్ప్ చేసిండు. కానీ జోసెఫ్కు సహాయం అవసరమైనప్పుడు ఈ యొక్క ద్రాక్షరసం ఇచ్చేటైనా, రాజుకు ద్రాక్షరసం ఇచ్చేటైనా, రాజు పక్కకుండేటైనా జోసెఫ్ చేసిన మేలును మర్చిపోయిండు. ఎన్ని సంవత్సరాలు మర్చిపోయిండు తెలుసా? 2 సంవత్సరాలు మర్చిపోయాడు. ఎన్ని సంవత్సరాలు? జోసెఫ్ వెయిట్ చేసుకుంటున్నాడు, నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేస్తారేమో అని. కానీ హెల్ప్ చేయలేదు. దేవుని ప్రార్థన చేసుకుంటున్నాడు, భగవంతుడు నన్ను కరుణించి, ఏ తప్పు చేయకుండా జైలు నన్ను కరుణించడు. అయినా సరే దేవుడు ఏం చేయలేదు, కరుణించలేదు. 2 సంవత్సరాల తర్వాత రాజుకో కలవడ్డది. కానీ అప్పుడు జోసెఫ్ విషయాన్ని ఎవరు గుర్తొచ్చింది? 2 సంవత్సరాల తర్వాత పానదాయకులు గుర్తొచ్చి రాజుకు చెప్తే జోసెఫ్ నెక్స్ట్ ఏమైండు? ఆ దేశానికే ప్రధానమంత్రి అయ్యిండు. అయితే ఇక్కడ మనం ఒక విషయం ఏం గమనించాలంటే, మీరు ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఏమనంటే మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? జవాబిస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అంటే, ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం కింద ఉండు ప్రతి ప్రయత్నములకు సమయం కలదు. చాలు. ఏంటిది? ప్రతి దానికి ఏం కలదట? సమయం కలదు. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం జరిగేదంటే, మా రాలక్ష్మి మేడం ఉండేది, అంటే మా క్లాస్ టీచర్. మ్యాక్సిమం నాకేమైతుందో తెలియదు కానీ ప్రతిసారి నాది లేట్ అయ్యేది స్కూల్కి. నేను పోయిన రోజు మాత్రం మేడం ఏం చేసేదంటే, మిగతా ఎవరైనా లేట్ అయితే సైలెంట్గా అందరిని లోపల పంపించేది. అది నేను ఫాస్ట్ వచ్చిన రోజు మిగతా వాళ్ళు ఎవరైనా లేట్ వచ్చింది అనుకోండి, వాళ్ళందరినీ తిట్టేది. ఎందుకంటే నేను మేడంకి బాగా ఇష్టం ఉంది. అయితే ఇక్కడ ఓకే, మనం మనుషులం, సమయాన్ని ఏం చేయొచ్చు, పాటించకపోవచ్చు. కానీ అప్పుడప్పుడు దేవుడు మాత్రం ఏంటిది, ఖచ్చితంగా సమయాన్ని ఏం చేస్తాడు, పాటిస్తాడు. ఏ టైంలో ఏం చేయాలో దేవునికి ఏంటిది, ప్రతి దానికి సమయం కలదు. ఏంటిది, చావడానికి, పుట్టడానికి, అన్నిటికీ. అదేవిధంగా దేవుడు కూడా నువ్వు పెట్టిన మొర నెరవేర్చడానికి కూడా ఏంటిది, సమయం ఉన్నది. దేవుడు ఒక మాట ఏం చెప్పిండు, నాకు మొర పెట్టుమో నేను నీకు ఉత్తరం ఇచ్చదును. అంటే నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఏంటిది విన్నాడు, ఆ జవాబు కూడా ఇద్దామని చూస్తాడు. ఇప్పుడు నీకు ఎన్నో అవసరాలు ఉండొచ్చు. కొంతమందికి వ్యాపారం మొదలుపెట్టిండు, వ్యాపారంలో అభివృద్ధి కావాలని కొంతమందికి ఉండొచ్చు. కొంతమంది పెళ్లి వయసు వచ్చిన తర్వాత పెళ్లి విషయంలో ప్రార్థన చేస్తుండొచ్చు, దాని విషయంలో లేట్ అవ్వచ్చు. కొంతమందికి ఏంటిది కెరీర్ విషయంలో లేట్ అవ్వచ్చు. ఇంకా ఎన్నో రకరకాలుగా ఉంటాయి. అయితే అవన్నీ కూడా మీరు పెట్టే మొర, మీరు చేసే ప్రార్థన మొత్తం దేవుడు వింటాడా లేదా అంటే వింటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, మీకు టైంకు, సరైన టైంకు శ్రేష్టమైన బహుమానాన్ని ఇద్దామని దేవుడు ఏం చేస్తాడు, వెయిట్ చేస్తాడు. హల్లెలూయా. ఈ 2020 సంవత్సరంలో కరోనా వైరస్ వచ్చిన తర్వాత నెలకంట ఆకలి చావులు పెరిగినాయి. ఎంత తెలుసు, ఒక నెలకి 10,000 మంది పిల్లలు ఎక్కువ మంది చచ్చిపోతారట. ఈ సంవత్సరం 1,50,000 పిల్లలు ఇంకా చచ్చిపోవడానికి రెడీ ఉన్నారంట. ఇటువంటి పరిస్థితులలో కూడా మీరు దేవుణ్ణి ఆడుకొని ఉన్నారు, మేము ఉన్నాం. కాబట్టి ఎంతోమందికి ఇప్పుడు బిజినెస్లు అవన్నీ నడవట్లేదు, కాబట్టి సపోర్ట్స్ ఉండవు. చాలా పరిస్థితులలో మనం వెళ్తున్నా సరే మన అందరికి కూడా దేవుడు ఏం చేసిండు, ఫుడ్ ఇచ్చిండు, మనం బతికున్నాం. అన్ని రకాలుగా దేవుడు ఏం చేసిండు, సహాయం చేసిండు. మనం దీని గురించి స్పెషల్గా మనం మొరపెట్టినామా? కొంతమంది పెట్టుండొచ్చు, కొంతమంది పెట్టకుండా ఉండొచ్చు. కానీ దేవుడైతే సహాయం చేసిండా లేదా అంటే చేసిండు. అందరి అవసరతలు అన్నీ దేవునికి తెలుసు. కాబట్టి మీరు మొరపెట్టినప్పుడు మీకు అప్పుడప్పుడు మీరు మొరపెట్టకుండానే మీ యొక్క అవసరతలు ఏంటివో తెలిసి వాటిని దేవుడు ఏం చేస్తాడు, తీరుస్తాడు. కాబట్టి మీరు మొరపెట్టకుండా దేవుడు తీరుస్తాడంటే, మీరు మొరపెట్టిన విషయాలు, మీరు ప్రార్థన చేసిన విషయాలు ఉన్నాయి కదా, వాటిని దేవుడు ఏం చేయడు, మర్చిపోడు. ఖచ్చితంగా నీకు ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయంలో ఆ సహాయము అందిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు ఏం ఆరాధించాలంటే, మనం దేవా మాకు ఒకవేళ లేట్ అయినా సరే మాకు సరైన సమయానికే నువ్వు సహాయం చేసే దేవుడు అని ఆరాధించాలి. దేవుడు ఖచ్చితంగా ఉత్తరం ఇచ్చే దేవుడు అని చెప్పి మనం ఏం చేయాలి, ఆరాధన చేయాలి. 2021 లోపలికి మనం ప్రవేశిస్తాం. ఇప్పటి వరకు ఏంటిది, ఇప్పటి వరకు మీకు సక్సెస్ రాకపోవచ్చు, ఏమన్నా కావచ్చు. కానీ ఈ 2021లో ఖచ్చితంగా ఏంటిది, దేవుడు మీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఖచ్చితంగా మీరందరూ ఏం చేయబడతారు, ఆశీర్వదింపబడతారు. కాబట్టి నేనైనా నువ్వైనా ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఏం చేయాలి, మనల్ని ఎవరైతే ఆశీర్వదించాలో ఆ భగవంతునికి థ్యాంక్స్ చెప్పడం, అంటే కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోవద్దు. మనం ఎంత పొజిషన్లో ఉన్నా సరే మనమందరం ఎవరము దేవుని పిల్లలం. కాబట్టి దేవుని ఎప్పుడు ఏం చేయాలి, ఆరాధించాలి. ఆయనకి ఇష్టం ఉన్నట్టు మనము బతకాలి. నీకు ఒక్క విషయం మీకు చెప్తాను, మనందరం దేవుని మీద ఏం కలిగి ఉన్నాం, భక్తి భయం కలిగి ఉన్నాం కదా. భక్తి అంటే ఏంటిదంటే, దిక్కులేని వారికి, అనాథలకు ఏంటిది, సహాయం చేయడం.
యాకోబు రాసిన పత్రికలో ఈ మాట ఉంటుంది. దిక్కులేని వారికి, అనాథలకు ఏం చేయడం? సహాయం చేయడం ఒకటి. రెండో విషయం ఏంటిదంటే మనం పవిత్రంగా బతకడం. ఇదే భక్తి అంటే. భక్తి అంటే ఏంటిది? పవిత్రంగా బతకడం, దిక్కులేని వారికి, అనాథలకు, అటువంటి వారికి సహాయం చేయడం. కాబట్టి మనం దేవుని యందు భయము, భక్తి కలిగి ఆయన మన మొరను ఆలకిస్తాడు. దేవుడు మీ మాటలు వింటాడు. అంటే అంత గొప్ప మహారాజా మన మాట వింటాడు కాబట్టి మనం ఏం చేయాలి? అంత గొప్ప దేవుని వైండి కూడా దేవా, నీకు ఎన్నో పనులుండి కూడా దేవా, నువ్వేం చేస్తానో చిన్న వ్యక్తి నేను, నా మాటలు, నా ప్రార్థన వింటాను. ఖచ్చితంగా నువ్వు ఈరోజు ఏమంటాను? నాకు సహాయం చేస్తా, నన్ను అభివృద్ధి పరుస్తా అంటాను. కాబట్టి నీకు స్తోత్రం దేవా, నాకు ఎప్పుడు వెంటనే సహాయం కావాలి, అప్పుడు నువ్వు నాకు చేసినావు. ఇంకా నాకు ఇప్పుడు లేట్ అవుతున్నాయి కొన్ని విషయాలలో, అవి కూడా నువ్వు నాకు చేయబోతాను. 2021 ఏం చేయబోతాను? నన్ను దీవించబోతాను. కాబట్టి నీకు స్తోత్రం దేవా అని చెప్పి ఆరాధించండి. దేవుడి కొద్ది వాక్యం దీవించండి. దేవా, ఈ వాక్యం అందరి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించుటకు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.